ఇంటర్వ్యూ కోసం వెళ్ళావా ఇమ్రాన్ అన్న దగ్గరికి? అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్తే నువ్వు ఫస్ట్ అయితే ఎక్కు నేను చెప్తా బైక్ ఎక్కన్నాడు. హ్మ్. లేదు నేను ఎక్కడ నాకు భయం అవుతుంది అన్న. హ్మ్. లేదు ఎక్కు నువ్వు ఎక్కువ అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. హ్మ్. ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిను. కొంచెం దూరం వెళ్ళినాక మరీ స్పీడ్ అయ్యిండు. హ్మ్. అప్పుడు గట్టి గుద్దిన తమ్ముని. హ్మ్. ఇక అప్పుడు కొంచెం స్లో చేసి ప్లీజ్ నీకు దండం పెడతా దింపు 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 నేను కింద పడ్డానంటే ఈ రోజు ఏమైనా అవుతుంది నాకు అని చెప్పేసి ఓకే. అది. ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు మంచిగా మాట్లాడుతుండు. మొన్న గొడవ అయింది. గొడవ ఏం అవ్వలే మాకు. ఇది నేను మమతా వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. ఇమ్రాన్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. మేము ఫ్రెండ్ మీన్స్ మేము కలుసుకునే వాళ్ళము. మేము కలిసి తిరిగినది ఉంది. కాకపోతే ఒక చిన్న మిస్, నేను ఒక యాంకర్గా ఇంటర్వ్యూలు మాత్రమే చేస్తాను. ఎవరిని నేను నా ఇంటెన్షన్ ఉండదు. ఇమ్రాన్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఒక ఫ్రెండ్గా నా మీద కూడా ఆయన ఏముండదు. కాకపోతే సెకండ్ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అది టాపిక్ వచ్చింది కాబట్టి. మీరు ఏమనుకుంటారంటే మొన్న చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న ఆ వీడియో ఎందుకు ప్రైవేట్లో పెట్టినా, ఎందుకు ప్రైవేట్లో. నేను ప్రైవేట్లో ఎవరిదైనా సరే నా వల్ల ఒకరికి ప్రాబ్లం అవుతుందంటే 100% ప్రైవేట్లో పెడతా. కానీ అడిగే విధానంలో కొంచెం రఫ్గా ఉండేసరికి నేను కొంచెం హట్ అయి పెట్టలేదు. తర్వాత సెకండ్ వీడియో ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే, నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఏం చేసిందంటే, అందులో ఇమ్రాన్ వాస్తవంగా మేము తర్వాత మాట్లాడుకున్నాక అర్థం, నాతో మాట్లాడి డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి దాడికి వచ్చిందనే ఫీల్ అవుతారు ఎవరైనా సరే. ఒక ఫ్రెండ్గా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయకుండా నా దగ్గరికి వస్తే 100% ఎవరైనా ఏమనుకుంటారే ఒక ఫ్రెండ్గా మాట్లాడడానికి వచ్చిన. యాక్చువల్ ఆయన వచ్చింది మాట్లాడడానికి. అది చిన్న మిస్అండర్స్టాండింగ్. నేను లేని ఇక్కడ లోకల్లో, నేను విలేజ్లో ఉన్నా. నాకు కోపం వచ్చేసింది. ఇంకోటి ఉంది, ఇంకో వేరే వాళ్ళకి కాల్ చేసి నా గురించి కొంచెం మాట్లాడేసరికి అరే అవసరమా ఇంత, ఫ్రెండ్సే కదా, తెలియదు అది ఏం లేదు కదా. నా ఓపెన్గా చెప్తున్నా, నాకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అన్న, నాకు బూస్టింగ్ అవుతుంది ఇమ్రాన్ భాయ్ అనగానే ఇచ్చింది నాకు బూస్టింగ్. ఆ రెస్పెక్ట్ నాకు ఉంటుంది, 100% ఉంటుంది నాకు, ఎందుకంటే నాకు మంచి గెటిన్ అయింది కాబట్టి. కాకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చేసరికి నా సబ్జెక్ట్ ఉండదు. ఒక అమ్మాయి ఎవరైతే లేడీ వచ్చినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. బేసిక్గా ఒక యాంకర్గా నేను న్యూట్రల్గానే ఉండాలి కాబట్టి నేను న్యూట్రల్గానే మాట్లాడతా. తప్పు ఇమ్రాన్ భాయ్ది ఉన్నా క్వశ్చన్ చేస్తా, అమ్మాయిది ఉన్నా క్వశ్చన్ చేస్తా. ఒక అమ్మాయి నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, అది వేరే ఇలాగా అనుకున్నారు. మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా ఈ విషయాన్ని. యాక్చువల్లీ ఇమ్రాన్ అన్న ఒక వీడియో చేద్దామన్నాడు. బేసిక్గా అన్న కారు మొన్న దివాళీ అప్పుడు చిన్న ఇష్యూ అయింది. ఆయన కూడా టైం లేదు ఇంకా. ఆయన దీనికోసం ఏదో నేను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మళ్ళీ ఆయన ఏదో తీసుకొచ్చి ఆయన ఉంటే ఏదో వ్యూవర్షిప్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. వీడియోలు డిలీట్ చేయాలి మేజర్ కారణం ఏంటంటే మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే. అంతమించి ఆయన మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు, ఆయనకి నా మీద ఏం లేదు. వచ్చిండు, మాట్లాడుకున్నాం, ఇద్దరం మాట్లాడుకొని ఆయనకి ఏదో డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు 100% లైఫ్ కష్టపడి వచ్చే లైఫ్ లే కాబట్టి, ఆయన కూడా కష్టపడి వచ్చింది కాబట్టి 100% అది నాకు అర్థమైంది కాబట్టి. అదే మీరు అనుకోవచ్చు, అదే ముందు అర్థం చేసుకోవచ్చు కానీ కూడా అనొచ్చు. కానీ ముందు అనేది నాకు ఆయనకు ర్యాప్ ఉంది కాబట్టి నన్ను అడగొచ్చు కదా, నన్ను కొంచెం రఫ్గా అన్న ఆ ఫీలింగ్లో నేను కూడా ఎవరమైనా సరే ఒక పద్ధతిగా, ఆయన అట్లని కాదు కొంచెం ప్రెస్టేషన్లు ఉండే, ఆ అమ్మాయి మీద ఉన్న కోపం నా మీద చూపించేసరికి అది మిస్అండర్స్టాండింగ్ అంతే తప్ప మాట్లాడుకొని మేము ఒక ఫ్రెండ్స్గా మాట్లాడుకొని ప్రైవేట్లో పెట్టడం జరిగింది, వీడియోలు డిలీట్ చేయడం జరిగింది. అంతకుమించి ఏం లేదు. మీరు ఎందుకు తీసేశారు, ఇంకేదో ఆడియో రికార్డింగ్స్ బయట పెడతాన్నారు. సందర్భాన్ని ఇప్పుడు ఎందుకు ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేయాలి, ఆయనకున్న ఫేమ్ను పొడగొట్టాలని నా ఇంటెన్షన్ కాదు, కావాలని కాదు నా ఇంటెన్షన్. బట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి నేను లేనని తెలిసి కూడా వచ్చేసరికి అక్కడ మిస్ అండొచ్చు. కానీ మనోడు ఇమ్రాన్ భాయ్ వచ్చింది ఏంటంటే మాట్లాడదాం, మనం ఉంటే మాట్లాడదాంలే అన్న ఇంటెన్షన్లో వచ్చిందంట. నాకు వచ్చి తర్వాత చెప్పింది, బాయ్ నేను నేమి కేసు పెట్టలేదు, యాక్చువల్లీ అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, అమ్మాయి కేసు పెట్టింది అనేసరికి ఓకే. బై ద వే ఏదైనా సరే దీనివల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే నేను ఎవరి క్యారెక్టర్ ఖరాబ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు. నా మెంటాలిటీ కూడా అది కాదు. మాట్లాడుకొని తీసేసాం, దాంట్లో ఏమీ లేదు. ఎవరి తప్పుగా అనుకోవడానికి కూడా లేదు. కొంతమంది మాట్లాడతారు భయపట్టించారు, ఎవరు భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. బేసిక్ ఒక ఫ్రెండ్షిప్ అనేది మంచుకుంటే జరిపాయి, అది జరిగింది. మీరు కామెంట్లలో క్వశ్చన్ చేస్తారు. ఈ సందర్భం ఇప్పుడు కాదు మాట్లాడేది అనుకున్నా, బేసిక్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ గ్యాపులనే చెప్పాల్సి వచ్చింది మీకు ఈ సందర్భం. ఓకేనా, అక్కడ ఇమ్రాన్ భాయ్ది ఏం తప్పులేదు, నాదేం లేదు. బట్ ఎవరైతే అమ్మాయి వచ్చిందో అమ్మాయి చెప్పింది నేను విన్నా అంతే తప్ప నేను అట్లానే ఇమ్రాన్ అట్లాంటోడు నేను క్వశ్చన్ చేయలేదు. ఒక యాంకర్గా నా జాబ్ నేను చేసిన ఎనఫ్ అంతవరకు. సెకండ్ వీడియో అయితే 100% అది దాడికి వచ్చిండనే తీసిన. బట్ తర్వాత ఇమ్రాన్ భాయ్ కూడా ఏమన్నాడంటే నేను నిన్ను కలవనీకి వచ్చినా లేవు, అందుకే నేను వెళ్ళిపోయినా మళ్ళీ అని చెప్పింది కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి తీసేసినాం. మీరు ఎవరు దాని గురించి తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ.